శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 25 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉంది. ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం ఉంది. సోమవారం ఉత్తరా నక్షత్రంతో కలిసొస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఈ శ్రీవత్స యోగం విశేషమైన లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పనుల్లో విజయం చేకూరుతుంది. ప్రయాణాల్లో లాభం కలుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. శ్రీవత్స యోగం అద్భుతమైన యోగం. మీరు ఏ పని మీద వెళ్ళినా, ఏ ప్రయాణం చేసినా బ్రహ్మాండమైన లాభాలను ఈ శ్రీవత్స యోగం కలిగింపజేస్తుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్‌లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతైన చంద్రుడు సింహరాశిలో, సూర్యుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ఇంపార్టెంట్ డెసిషన్స్, కీలకమైన డెసిషన్స్ తీసుకోవటానికి ఈరోజు బలం ఉంది. అలాగే తల్లిగారి ఆస్తుల పరంగా ప్రయోజనాలు పొందటానికి చేసే ప్రయత్నాలకు బలం ఉంది. మానసికంగా ఉన్న చంచలత్వాన్ని తొలగింపజేసుకొని ఏ రాశి వాళ్ళైనా ఒక స్ట్రాంగ్ డెసిషన్, స్థిరమైన నిర్ణయం తీసుకొని లైఫ్ టర్నింగ్ డెసిషన్ తీసుకోవటానికి ఈరోజు బలం ఎక్కువగా ఉంది. చంద్రుడి రవిక్షేత్ర స్థితి వీటికి బాగా అనుకూలతిస్తుంది. అదేవిధంగా ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృషభ రాశిలో, శుక్రుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. బాస్‌తో మాట్లాడేటప్పుడు తేడాగా మాట్లాడితే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. రవి శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తర ఫల్గుని, ఉత్తరా నక్షత్రం ఉంది. ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించవచ్చు. వాటికి అనుకూలత ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాల గురించి కీలకమైన చర్చలు చేయటానికి ఉత్తర ఫల్గుని నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మీకేవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే, ఆ ప్రాపర్టీస్‌కి సంబంధించిన హక్కులు పొందటానికి కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రం అనుకూలిస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అదేవిధంగా అన్నప్రాసన, నామకరణము, సీమంతము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రం మంచిది. అలాగే ఎవరైనా సరే కీలకమైన ప్రయాణాలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం అనుకూలిస్తుంది. ఉత్తర ఫల్గుని, ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అధిక శ్రమ ఏర్పడే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమను తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. విద్యారంగంలో ఎక్కువ కష్టపడితేనే ఫలితం ఉంటుంది. కానీ ఆ కష్టాన్ని అదుపులో ఉంచుకొని, ఆ శ్రమను అదుపులో ఉంచుకొని ముందడుగు వేయాలి. అలాగే ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. మేషరాశి వాళ్ళు అనారోగ్య సమస్యలకు ఉపశమనం అనేటటువంటిది పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆరోగ్య భంగం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటే ఆరోగ్యం పట్ల వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చోర భయం కనిపిస్తోంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలి. అగ్ని భయం కూడా కనిపిస్తోంది. కాబట్టి ఈరోజు వృషభ రాశి వాళ్ళు అగ్నికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈరోజు ఉద్యోగ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మిథున రాశి వాళ్ళకి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల మిథున రాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లో సమస్యలు వచ్చినప్పుడు తెలివితేటలతో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. వస్తువుల అమ్మకానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా
కీలకమైన నిర్ణయాలు తీసుకొని మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ధన ఆదాయం పెరుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కన్యా రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి, ఆ ప్రయాణాల వల్ల కన్యా రాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు వెంటాడుతూ ఉంటాయి. శత్రువుల విషయంలో తులారాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్య భంగం కనిపిస్తోంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించటం ఈరోజు తులారాశి వాళ్ళకి చాలా అవసరం. చోర భయం కనిపిస్తోంది కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల కూడా తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్ని భయం కూడా ఉంది కాబట్టి అగ్నికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. అంటే ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వివాహ సంబంధమైన వ్యవహారాల్లో కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. విద్యారంగంలో కూడా విద్యార్థులకు మంచి ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. మంచి ర్యాంకులు పొందడం ద్వారా విద్యార్థులు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా ఉంది. వృశ్చిక రాశి నిరుద్యోగులు ఎవరైనా ఈరోజు ఇంటర్వ్యూలకు వెళితే ఉద్యోగం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ వ్యవహారం ప్రారంభించినా కూడా ఆ వ్యవహారంలో మంచి విజయాలు పొందగలుగుతారు. శత్రు బాధలు కొద్దిగా వెంటాడతాయి కాబట్టి శత్రువుల విషయంలో ధనుసు రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. శత్రువులు చేసే పనులు తిప్పికొట్టే ప్రయత్నం చేసుకోవాలి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో ధనుసు రాశి వాళ్ళు ఈరోజు పాలు పంచుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఏర్పడుతుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. శారీరకంగా, మానసికంగా కొంత శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ అంతిమంగా మకర రాశి వాళ్ళు ఆ శ్రమ, ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము పొందే యోగము కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధనలాభం ఉంది. అంటే ఉద్యోగమైన, వ్యాపారమైన ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. వాహన యోగం కూడా ఉంది. అంటే బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి మంచి ప్రణాళికలు రచించుకుంటారు. ఆ ప్రణాళికల పరంగా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు ప్రధానంగా సోమవారం కాబట్టి ఓం ఈశానాయ సూర్యమూర్తయే నమః, ఓం మహాదేవాయ చంద్రమూర్తయే నమః అనే 2 శివమంత్రాలు చదువుకుని వెళ్ళండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. ఓం ఈశానాయ సూర్యమూర్తయే నమః, ఓం మహాదేవాయ చంద్రమూర్తయే నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చదువుకొని లేదా 11 సార్లు చదువుకుని వెళితే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి చాలా మంచిది. అలాగే చంద్రహోర ఉన్న సమయంలో నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందటానికి బలం ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో వెండి పాత్రలో ఆహారం స్వీకరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి హోరలో ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వారు సంపూర్ణ దినఫలం తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.